నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజుల పాటు దక్షిణ భారతదేశ యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర ఒకటి చేపట్టారు. కేరళ నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటిగా ఆయన అక్కడికి వెళ్ళడం, దర్శనాలు చేసుకోవడం, ఇంకేమేమి కార్యక్రమాలు ఉన్నాయనేది అందులో ఇంక్లూడింగ్ డీటెయిల్గా తెలియకపోయినా మొత్తానికైతే ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రగా చూడొచ్చు. తిరుపతిలో మాట్లాడినప్పటి నుంచి ఎప్పుడైతే ఆ డిక్లరేషన్ ఇచ్చారో సనాతనకి సంబంధించి, అప్పటి నుంచి మళ్ళీ అప్పుడప్పుడు ఆయన ఆ వర్షన్లో కనిపించారు. మళ్ళీ మామూలుగా రెగ్యులర్ పాలిటిక్స్లో కనబడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆధ్యాత్మిక కోణంలో మళ్ళీ కనిపించబోతున్నారు. అసలు ఎందుకు ఇది? అంటే ఇది ఏంటి? ఈ ముహూర్తం ఏంటి? దేనికోసము? లేకపోతే ఆయన అసలు ఇక్కడ ఉండరు, అసలు మొత్తం సెంట్రల్ సైడ్ వెళ్ళిపోతారు అనేది ఒక వర్షన్గా వినపడుతోంది. ఏంటి ఆయన ప్రణాళిక? అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారి ఆయన ఏ పుణ్యక్షేత్రానికైనా పోవచ్చు, ఏ దేవుడినైనా దర్శించుకోవచ్చు అని, అది వ్యక్తిగత వ్యవహారం. ఏది వ్యక్తిగతంగా ఆయన భక్తి, ఆయన ఏమున్నా కూడా ఎవరైనా, ఏ నాయకుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, దేవుడిని దర్శించుకోవచ్చు. అది పూర్తిగా వాళ్ళ పర్సనల్. అయితే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ అంటే దైవభక్తితోనే ఈ పుణ్యక్షేత్రాల సందర్శన చేపట్టారా, లేకంటే ఇంత ముందు నుంచి ఆయన ఏదో ఒకటి అంటున్నాడు కదా, సనాతన ధర్మ బోర్డు ఏదో ఏర్పాటు చేస్తాను అని ఏదో ఒకటి అంటున్నాడు కదా, ఆయనకి ఏదో ఎజెండా ఉంది కదా, ఆ ఎజెండాలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాల సందర్శన చేపడుతున్నాడా అనేది కన్ఫ్యూజన్. ఆయన వ్యక్తిగతమైతే దీని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఆయన వ్యక్తిగతము, ఆయన దైవభక్తి ఉంది. ఎన్టీఆర్ గారు కూడా అంటే తిరుపతికి వచ్చేవాళ్ళు పూర్వం. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతంగా తిరుమలకి వచ్చి దర్శనం చేసుకుని పోయేవాళ్ళు. ఆయన పైనుంచి కింద వరకు కాషాయ అడ్రస్సే ఉండేది. అంటే మీరు ముఖ్యమంత్రి కదా, మీరు ఎలా ఇలా సెక్యులర్గా ఉండాల్సిన వాళ్ళు ఇలా కాషాయ అడ్రస్ చేసుకొని ఎందుకున్నారంటే నా ఇష్టం అనేది, ఆయన ఇష్టం అది. ఇప్పుడు యోగి ఆయన ఎప్పుడు కాషాయంలోనే ఉంటాడు, ఆయనే స్వయంగా స్వామి. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా స్వామీజీగా మారిపోతారేమో భవిష్యత్తులో, మనకు తెలియదు. అది ఆయన ఇష్టం. అయితే ఇక్కడ ఏమిటంటే మనం మాట్లాడాల్సిన విషయాలు ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చే ముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు చెగువీర ఆదర్శం, వాళ్ళ ఆదర్శం, వీళ్ళ ఆదర్శం అంటున్నాడు కదా. చెగువీర అంటే ఎవరు? ఒక విప్లవ యోధుడు, వీరుడు కదా. అంటే ఆయన మనమంతా ఏమనుకున్నాం, ఈయన ఏదో చాలా రాడికల్ ఆలోచన ధోరణి, ఇదంతా ఒక విప్లవాత్మకమైన ఆలోచన ధోరణి, ఇవన్నీ అనుకున్నాం. ఈలోగా ఆయన ట్రాన్స్ఫార్మేషన్ ఏమైంది? ఇప్పుడు సనాతన బోర్డు అంటే భక్తి, దేవుడు, నేను ఆ గుడికి పోతా, ఈ గుడికి పోతా అంటాడు. అది కూడా ఆయన ఇష్టమే. ఆ ట్రాన్స్ఫార్మేషన్ కూడా మనం ఏం తప్పట్టక్కర్లేదు. ఏమయ్యా అప్పుడు మీరు చెగువీర అన్నారు, ఇప్పుడేమో ఇదంటున్నారు అని కూడా తప్పట్టక్కర్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు ఏమిటి? సనాతన ధర్మ బోర్డు ఇవన్నిటికీ బీజేపీ వాళ్ళు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏదో ఒక ఎజెండాలాగా తీసుకుని ఏం చేయాల్సిన పనులు, ఆయన చేయాల్సిన పనులు ఏమిటి? ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 20 సీట్లలో గెలిపించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 10 చోట ఆయన గెలిపించారు, నెత్తిన పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే ఏదో జరుగుతుందని జనసేన పార్టీ వాళ్ళు, మామూలు ఆయన అభిమానులు, ప్రజలు అందరూ అనుకుంటున్నారు కదా. 8 నెలలైంది మీరు వచ్చి, ఏం చేశారు మీరు? 8 నెలల్లో మీ ముద్ర ఏమైనా ఉందా? ఎప్పుడైనా ఒక పాసింగ్ కామెంట్స్ చేయడం తప్ప, తిరుమల ఏదో లడ్డూ కల్తీ మీద, లేకపోతే ఇంకోటో ఇట్లా పాసింగ్గా ఏవో వ్యాఖ్యానాలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప మీరు ఏం చేశారు? పాలన మీద మీ ముద్ర ఏమిటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు అంటే, 8 months టూ అర్లీ అయ్యా, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? ఇంకా 15 ఏళ్ళు అయింది దగ్గర మీరు రాజకీయాలు మొదలుపెట్టి. ఎప్పుడు 15 చిరంజీవి గారు 2009లో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ వింగ్, యూత్ వింగ్గా వచ్చారు కదా మీరు. అంటే 2009 అంటే 15 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మీకు, ఒక ప్రయాణం ఉంది. మీరు పార్టీ ఎప్పుడు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు, అది అయిపోయింది. 2019లో ఏం చేశారు? మీరే స్వయంగా పోటీ చేశారు, బీజేపీని తిట్టారు, చంద్రబాబు నాయుడిని తిట్టారు, అందరినీ తిట్టారు, మీరే పోటీ చేశారు, అన్నీ ఓడిపోయారు. 2024 వచ్చేసరికి ఏమైంది? మీరు కూటమిలో ప్రముఖంగా దాన్ని అలయన్స్కి చేశారు, బీజేపీని కలుపుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కలుపుకున్నారు, ఒక విక్టరీని సాధించారు. మీరు రాజకీయాల్లో ఎవరికి అంత సులభంగా సాధ్యము కానటువంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు సాధించారు. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలేదు మనం. ఎందుకంటే అన్ని సీట్లు ఓడిపోయిన వాడు అన్ని సీట్లు గెలవడం అనేది మిరకెళ్ళేది. అన్ని సీట్లు తాను కూడా ఓడిపోయాడు కదా, ఆయన కూడా ఎవరు గెలిపలేదు. అంటే టైమింగ్ కలిసి వచ్చింది ఆయనకి. చిరంజీవి గారికి రాంగ్ టైమింగ్.
చిరంజీవి గారు అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారి కంటే పెద్ద నటుడే కదా, వాళ్ళ అన్న కదా. చిరంజీవి గారనే వారసత్వంతోనే కదా పవన్ కళ్యాణ్ గారు ఈజీగా సినిమాల్లో యాక్సెసిబిలిటీ అయ్యి సినిమాల్లో అంత పెద్ద హీరో కావడానికి వాళ్ళ అన్న అనే ఆయన వెనక ఉన్నాడు కదా. మరి అంతటి చిరంజీవి గారు రాజకీయాల్లో ఎందుకు షైన్ కాలేకపోయినారంటే రాంగ్ టైమింగ్ అంటారు దాన్ని. రాంగ్ టైమింగ్ అంటే ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత అంతగా లేదు, అంటే ఆయన ఏమైనా సరే ఓడించాలనే అంతగా వ్యతిరేకత లేనప్పుడు, తెలుగుదేశం బలహీనంగా లేనప్పుడు ఈయన మూడో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చారు చిరంజీవి గారు. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే అది రాజశేఖర రెడ్డి గారికే లాభించింది. తెలుగుదేశానికి ఈయన లేకపోతే స్ట్రైట్ ఫైట్లో తెలుగుదేశం ఏమైనా లాభపడేదేమో మనకు తెలియదు. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఏం జరిగిందంటే చిరంజీవి గారిని 18 సీట్లకు పరిమితం చేసి రాజశేఖర రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేశారు వినం. తర్వాత ఆయన నేను కొనసాగలేను ఈ రాజకీయాల్లో అన్నట్టుగా కేంద్ర మంత్రి వరకు వెళ్ళారు, కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు దాదాపుగా. ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయనకే రాజకీయాల్లో పెద్ద లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చిరంజీవి గారి వారసుడు అనుకుందాం. ఈయన పెట్టిన పార్టీ వేరే అయినప్పటికీ కూడా ఈయన రాజకీయాల్లోకి వచ్చారు. కరెక్ట్ టైమింగ్లో ఆయన అలయన్స్ జగన్కి వ్యతిరేకత పెరుగుతూ ఉంది అన్న టైంలో ఈయన ఈ అలయన్స్ అంతా కలుపుకోవడము, ఈ అలయన్స్లో భాగంగా తాను పోటీ చేయడము, అన్ని సీట్లు గెలవడము, ఉప ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ జరగడానికి ఒక టైమింగ్ వచ్చింది. ఈయన వ్యతిరేకత తీవ్రంగా ఉండి ప్రభుత్వాన్ని మార్చాలని జనం డిసైడ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ లాభపడ్డారు. చాలామంది అనుకుంటుంటారు ఏముంది ఆయన 20 సీట్లే కదా పాపము అనుకోవచ్చు, ఇంకో 20 సీట్లు అడిగినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుండేవాళ్ళు, ఈయన ఏదో అనవసరంగా రాజీ పడ్డాడని. కాదు, జనసేన లేకపోయినా తెలుగుదేశం గెలిచుండేది. కాబట్టి జనసేనకు వచ్చిందంతా లాభమే. అన్నీ కలిసి వచ్చి మీరు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు మీ పార్టీని డెవలప్ చేసి మీరు రాజకీయాల్లో ఇంకా మీ పైకి ఎదగడము, ఇంకా మీ ముద్ర అంటే గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అని అంటారు కదా. ఎర్రచందనం దొంగల్ని ఏరేస్తాను అంటారు, ఏమి ఏరేశారు? ఇప్పటికీ దొరుకుతూ ఉంది ఎర్రచందనము. ఆ చిత్తూరు జిల్లాలో మీ పార్టీ వాళ్ళే ఎర్రచందనము స్మగుల్ చేస్తూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు మారిపోతారు కదా, అది అందరికీ తెలుసు. తెలియంది ఏముందాడ? మీరు ఏమి అరికట్టినారు ఎర్రచందనాన్ని? ఏమీ అరికట్ల. లా అండ్ ఆర్డర్ నా చేతిలో ఉంటే మామూలుగా ఉండదు అన్నారు. ఏముంది? మీరు మీ లా అండ్ ఆర్డర్ మీ పార్టీ తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఉండే మొత్తం అంతా ఆడ అందరినీ బెదిరించి కిడ్నాపులు చేసి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నారు. అది లా అండ్ ఆర్డర్ అంటారా దాన్ని? అది శాంతి భద్రతలను కాపాడడం అంటారా? ఒక్క సీటు ఉన్న టీడీపీ డిప్యూటీ మేయర్గా ఎలా గెలుస్తుంది? సింపుల్ లాజిక్. ఎవరైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒకే ఒక్క సీటు ఉన్నటువంటి ఒక పార్టీ మొత్తం టోటల్గా సగం సీట్లకు పైగా మెజారిటీ సాధించి డిప్యూటీ మేయర్గా ఎలా ఎన్నికవుతాడు అతను? ఇంపాసిబుల్ కదా. మీరు బెదిరించి ఇష్టం వచ్చినట్లు ప్రలోభం. అవును, ఆ పనులు వైసీపీ వాళ్ళు చేసినప్పుడేమో వైసీపీ వాళ్ళ మీద భయంకరంగా తిట్టారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా వదలను మిమ్మల్ని, మీ గూండాయిజాన్ని నేను అరికడతా, జగన్ కాచుకో, ఇవన్నీ చెప్పావు కదా. ఇప్పుడు మీ పార్టీ అక్కడ తిరుపతిలో జనసేన ఘోరాలన్నీ చేస్తూ ఉంటే మీరేమన్నారు? మీరేమనకుండా గుడిలో సందర్శనకు పోతున్నారు. సరే పోండి, అది మీ ఇష్టం, అది వ్యక్తిగతం. భక్తిని మనం ఏం ఆక్షేపించక్కర్లేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ఎవరి వ్యక్తిగత ఇవన్నీ ఉంటాయి, ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, దాన్ని కాదనలేము. మీరు అవి చేసుకోండి. మీరు సనాతన బోర్డు కూడా దాని స్థాపన కృషి చేయండి, దాన్ని కూడా ఎవరు కాదనరు. మీరు బీజేపీలో ప్రముఖంగా ఉండండి. సౌత్లో బీజేపీకి బలం లేదు కాబట్టి బీజేపీకి ఒక బలమైన నాయకుడిగా, అలయన్స్ నాయకుడిగా మీరు వెళ్ళి రేపు ప్రచారాలు చేయండి, అదంతా మీ ఇష్టం. కానీ మిమ్మల్ని నమ్ముకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు, ఏమి చేశారు? నిన్న నేను ఒక వీడియో చూసాను సార్. మీరు మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకోండి, కూటమి మేనిఫెస్టో, నేనున్నా, మీ పవన్ అన్న ఉన్నాడు, చూసుకుంటాడు అన్నారు. అది మీమ్స్ తిరుగుతూ ఉన్నాయి, ట్రోల్ అవుతా వీడియోలు కూడా. అంటే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, ఎక్కడ పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నారు. అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళిపోయారు. మరి ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు? అంటే ఆయన ఉన్నానని హామీ ఇచ్చారు కదా, మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకోండి అని కూడా చెప్పారు మళ్ళీ. అవును, మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా బాధ్యులే కదా. దాన్ని డౌన్లోడ్ చేసుకునేది ఎందుకు? నోటికి వస్తుంది కదా, ఎందుకు? ఏ ఊర్లో అడిగినా కూడా ఏమైనా చెప్పే కూటమి ఇచ్చిన 6 హామీలు ఏమంటే పడపడపడ చెప్పేస్తాడు కదా. నెరవేర్చింది ఒకటి, పెన్షన్లు ఇచ్చారు అన్నారు, ఇంకా ఎన్నున్నాయి నెరవేర్చేవి లేవు కదా. మిగతా ఏది సిలిండర్లు ఒకటేమో ఇచ్చారు, ఇంకా ఇస్తామంటున్నారు, ఇంకా 4 ఉన్నాయి మీవి. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు, డిఎస్సి ఎప్పుడు ఇస్తారు, అమ్మక బంధనం ఎప్పుడు ఇస్తారు, రైతుకు భరోసా ఎప్పుడు ఇస్తారు, ఆడవాళ్ళందరికీ 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తారు,
ఇవన్నీ అడుగుతారు కదా ఎవరైనా, దాన్ని డౌన్లోడ్ చేసుకునేది ఎందుకు? మా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమి తరఫున ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన చెప్పాలి కదా బయటకు వచ్చి, ఏమండి మీరు ఏం కంగారు పడొద్దండి, చంద్రబాబు నాయుడు గారిని అన్నీ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు, అవసరమైతే నేను ఏమైనా సరే ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను, లేదంటే ఆయన అమలు చేయకపోతే నేను బాధ్యుడు, నేను ఏమని అన్నాడు ఎక్కడైనా? ఆయన అందరు రాజకీయ నాయకుల్లాగా ఆయన ఉన్నాడు. మరి ఏమి డిఫరెన్స్ మీకు, మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? మీరు అప్పుడంతా వైసీపీని ఇష్టం వచ్చినట్లు తిట్టారు కదా, మీరు అదే దౌర్జన్యాలే కదా చేస్తున్నారు, మీ పార్టీ వాళ్ళు అదే దౌర్జన్యాలే కదా చేస్తున్నారు. మరి మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు చేస్తేనేమో దౌర్జన్యం, మీరు చేస్తేనేమో ప్రజాస్వామ్యం. ఎట్లవుతుంది? రెండు ఒకటే ఎట్లా అవుతాయి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయనకి 4 ఏళ్ల పైగా టైం ఉంది. ఆయన తన ముద్రను రాజకీయాల్లో చూపించుకుంటారా, లేక కేవలం ఊరికే తూతూ మంత్రంగా అలా, అంటే జనం అన్నీ గమనిస్తుంటారు. తూతూ మంత్రంగా ఎవరైతే నాయకుల్లాగా వచ్చి ఒక 5 ఏళ్ళు పదవిని అనుభవించి ఏమీ చేయకుండా వెళ్ళేవాళ్ళు ఎవరు, నిజంగా ఏదైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరు అనేది జనం అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. జనం వాళ్ళే పిచ్చోళ్ళు కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో హీరోగానే మిగిలిపోతారా, లేదా ఒక రాజకీయ నాయకుడిగా మిగులుతారా, లేదా జనసేన పార్టీని విపరీతంగా బలోపేతం చేసి రేపు ఎన్నికల నాటికి కూటమిలో ఉన్నా లేకపోయినా తను సెల్ఫ్ ఇదిగా తయారవుతారా, లేక బీజేపీ అలయన్స్తో ఉంటూ కేంద్రంలోకి వెళ్ళే అవకాశం లేదు. కేంద్రంలోకి వెళితే ఇక్కడ జనసేన పార్టీని ఎవరు చూసుకుంటారు? ఎవరు ఉండారు చెప్పండి? జనసేన రెండో లీడర్ పేరు చెప్పండి నాకు. నాగబాబు గారు ఏదో మంత్రి పదవి అన్నారు. ఆయనేమి పవన్ కళ్యాణ్ గారికి ఆల్టర్నేటివ్ లీడర్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లీడర్ జనసేనలో. మిగతా వాళ్ళంతా కూడా నో సెకండ్ పొజిషన్, వాళ్ళంతా కూడా ఏ 4th 5th ఉండాల్సిన వాళ్ళే. కానీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేకపోయినా జనసేనని ఈయన నడుపుతాడనే పేర్లు లేవు. అది అసాధ్యం. కాబట్టి ఆయన సెంట్రల్ లేకపోవడం అంటే ఏమిటంటే, ఒకవేళ కేంద్ర మంత్రిగా వెళితే కేంద్ర మంత్రిగా వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ 40, 50, 60 మందిలో ఈయన ఒకడు అంతే కదా. ఆయన పోయి ఏం చేస్తాడు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో తన ముద్రను తుడి చేసుకోవడం అవుతుంది. సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. కాబట్టి ఆ పని చేయడు ఆయన. అది పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన రాజకీయ నాయకుడు. చూడడానికి అలా కనిపిస్తారు కానీ, ఏదో వేగ్గా మాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ పక్కగా తెలివైన నాయకుడు ఆయన. వాళ్ళ అన్న చేయలేని పని ఈయన చేశాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వరకు వచ్చాడు, అన్ని సీట్లు గెలిచాడు. ఇంతకంటే విజయం ఏముంటుంది రాజకీయాల్లో? ఎంతమంది సాధించారు ఇంత విజయాన్ని? ఒక్క పేరు చెప్పండి మీరు చూద్దాం. తమిళనాడులో విజయకాంత్, కమల్ హాసన్ లాంటి, రజనీకాంత్ లాంటి వ్యక్తి పార్టీ పెడతానని చివరి దశ వరకు వచ్చి చేతులెత్తేసాడు. విజయకాంత్, కమల్ హాసన్ పోరాడి కమల్ హాసన్ అయితే చిచ్చుతుగా ఓడిపోయాడు. కమల్ హాసన్ పెద్ద నాయకుడు కదా, పెద్ద నటుడు కదా, తమిళనాడులో మామూలు నటుడు అతను, ఆంధ్రప్రదేశ్ దేశమంతా తెలిసిన నటుడు అతను. కానీ ఆయన కూడా ఎందుకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినాడు? పవన్ కళ్యాణ్ గారు ఎంత ఈజీగా 20 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎం అయినారంటే తెలివి ఉంది ఆయనకి. చాలా తెలివితేటలతో వ్యూహాత్మకమైన రాజకీయ నాయకుడు, టైమింగ్ తెలిసిన రాజకీయ నాయకుడు. అందుకే ఇప్పుడు ఇదేంటి వ్యూహం అని, ఆ టైమింగ్ ఏంటి, ఎందుకు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు? ఆధ్యాత్మిక యాత్ర అంటే బీజేపీని బలోపేతం చేయడానికి ఒకటి, ఈ సనాతన బోర్డు ఏర్పాటు, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగింది అనేది. ఇదంతా అదేమంటారు, బీజేపీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసి నెక్స్ట్ టైం అధికారంలోకి తేవడం కూడా పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అయ్యుండొచ్చు. సౌత్లో లేదు కదా, వీక్గా ఉంది. సౌత్లో ఆంధ్రప్రదేశ్లో వీక్గా ఉంది, కర్ణాటకలో కొంచెం బలంగా ఉంది, కేరళ, తమిళనాడు వీడైతే ఏమీ లేదు. ఆ సనాతన బోర్డు ఏర్పడడానికి బీజేపీ నిజంగా అంత సుముఖంగా ఉంటే ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసేస్తారా? అదో రకంగా టెంపుల్స్ అన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి, కానీ కర్ణాటకలో మఠాలు కానీ, లేక తమిళనాడులో కానీ ఇవన్నీ కూడా రకరకాల స్వామీజీలు, రకరకాల ట్రస్ట్ బోర్డు. కేరళలో ఉన్నది కూడా ట్రస్ట్ బోర్డే కదా, అయ్యప్ప స్వామిది. అట్లా అనేక చోట్ల అనేక విధాలుగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం పెత్తనం అంటూ పెరిగితే అనవసరంగా ఇక్కడ దేవుడిది ఇది అంతా కూడా వ్యాపారంగా మారిపోతుంది అనే ఒక ఆలోచన ఉంది చాలామందికి. ఈ సనాతన బోర్డు అనేది ఏర్పాటు చేస్తే అది ప్రభుత్వ పెత్తనం కిందే కదా ఉంటుంది. మరి ఆ ప్రభుత్వ పెత్తనం కింద ఉన్న సనాతన బోర్డుని ఎలా డీల్ చేస్తుంది, ఈ దేశంలో ఉన్న ఆలయాలన్నింటిని ఎలా డీల్ చేస్తుంది? చాలా పెద్ద సబ్జెక్ట్ అది, దాని కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఈజీగా అయ్యేదైతే కాదు. ఒప్పుకోరు. ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు? టీటీడీని సనాతన బోర్డు కింద తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? టీటీడీ అనేది వీళ్ళకి పెద్ద ఇది కదా, ప్రిస్టేజియస్ టెంపుల్ కదా, కాబట్టి జరగదు అది. ఉరికి ఒక ప్రయత్నం అటు చేస్తూ ఉంటారు అంతే. మొబిలైజ్ అంటే ఏమంటారు, అందరినీ కన్సాలిడేట్, సమీకరణం చేయడానికి. ఏమో ముందు చిన్న చిన్న వాటిని అన్నిటిని కలుపుకొని తర్వాత పెద్ద వాటిని కదిలించే ప్రయత్నం చేస్తారేమో. ఏదో చేస్తారు. ఓన్లీ ఈయన తొందరలోనే పవన్ కళ్యాణ్ గారు
ఆధ్యాత్మిక గురువుగా మారినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫ్యాన్స్ ఎందుకంటే ఆయన ఇష్టం కూడా అది, మారచ్చు కూడా ఆయన ఇష్టం. ఓకే. యోగి గారు ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్లో, అంత పెద్ద లీడర్. మొన్ననే పొగిడారు కూడా కదా యోగి యోగి ఆదిత్యనాథ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆధ్యాత్మికం నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఈయన కూడా అట్లా అవుతాడేమో మరి భవిష్యత్తులో. ఓకే. కాకపోతే ఆయన ఏమైనా కానీ, ఆధ్యాత్మిక గురువు అన్నా కానీ ఇంకోరు కానీ జగవీరాన్ని ఆరాధించని మనకు సంబంధం లేదు. ఆయన తన పాలనలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నమ్మి ఓట్లేసి జనసేనను అన్ని సీట్లు గెలిపించి డిప్యూటీ సీఎంగా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం చేశాడు, ఏం చేస్తాడు 5 ఏళ్ళు, అదొకటే ముఖ్యం. చూద్దాం, టైం చాలా ఉంది కాబట్టి ఏ అడుగులు ఎటువైపు వేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.